మరి ఇప్పుడు ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారా అంటే సినిమా తీయడానికి? ఇప్పుడు ఏమైనా అనుకుంటున్నారా సినిమా తీద్దామని? ఒకటి కాదు, నన్ను మీ అంతటా మీరు, నా అంతటా నేను కాదు, ఇప్పుడు అప్రోచ్ అవుతున్నారు నన్ను మూవీస్ కోసం. ఇప్పుడు రామ్ గోపాల్ ఈవీ సత్యనారాయణతోనే కుదరినప్పుడు సరిగ్గా కొత్త వాళ్ళు ఏదో వస్తారు, వాళ్ళ సినిమా అనగానే మనం ఎంజాయ్ చేసేద్దాం అన్ని రకాలుగా. హీరోయిన్ నాతో వచ్చేస్తుంది షాపింగ్లకి, ఇంకెక్కడ పడితే అక్కడ వస్తుంది, వాళ్ళు వచ్చేస్తారు, వీళ్ళు వచ్చేస్తారు, పేపర్లో నా ఫోటో పడుతుంది. అంతేగాని ఆ సినిమా మంచి సినిమా తీద్దామని కానీ అవి ఏం ఉండవు. వాడు ఏదో రియల్ ఎస్టేట్ వాళ్ళు వస్తుంటారు. నా దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ నా కర్మకాయలు అలాంటి వాళ్ళే. జీరో నాలెడ్జ్ ఉంటుంది. వస్తారు, సినిమా తీసేద్దాం, ఏ నాలెడ్జ్ ఉండదు. వాడు డిక్టేట్ చేయడం మొదలు పెడతాడు. ఎలా ఒకడు అన్నాడు, సార్ అదేంటి బ్రహ్మానందం ఏదో ఉంటుంది ఒక ఓర్ని ఎంకమ్మ, సార్ ఓర్ని ఎంకమ్మ దానివల్ల సినిమా హిట్ అయింది అంటాడు. ఓర్ని ఎంకమ్మ అని అనడం వల్ల అలాంటి ఊతపదాలు. ఇంకోటి ఏంటంటే బాబుమోహన్ సినిమాలో నీ రింగులో నా ఫింగర్ అని అన్నాడు. అలాంటి ఊతపదాలు ఫస్ట్ ఊతపదాలు ఆలోచించండి సార్, తర్వాత కథ చూద్దాం. ఈ వాడితో నేను ఎలా చేస్తాను? నేను అలాంటి వాడితో నేను సినిమా చేయగలనా? అలాంటి వాడు ఫోన్ కొంచెం సెన్సిబుల్ ఉన్నవాడికి ఇది ఉండదు, బ్రెయిన్ ఉన్నవాడికి ఇది ఉండదు, ఇది ఉన్నవాడికి బ్రెయిన్ ఉండదు. సో అది చివరికి బ్రెయిన్ ఉండి అన్నీ కలిసిన ఒకడు కలిసాడు. సినిమా కూడా మేము తీద్దాం అనుకున్నాము. సినిమా కష్టాలన్నీ ఆ ప్రొడ్యూసర్కి వచ్చాయి. సినిమా తీద్దాం అనుకుంటే వాళ్ళ ఫాదర్ పోయాడు. అయ్యో. మళ్ళీ అతను ఆ బెంగలో పడి అందులోంచి 6 నెలల నుంచి దాంట్లోంచి బయటపడ్డాడు. మళ్ళీ సరే ముందుకెళ్దాం అనుకుంటే అంటే ఆ సినిమాకి నేనే స్టోరీ, డైలాగ్స్, డైరెక్షన్ కూడా నేను, కామెడీ, ఫుల్ లెంత్ కామెడీ. మళ్ళీ ముందుకెళ్ళబోతే వాళ్ళ కంపెనీలో ఈయన ఎవడో మోసం చేసి పార్ట్నర్ సొమ్ము తినేసాడు. మళ్ళీ ఆగిపోయింది. ఈలోగా ఇంకొక అతను బెంగళూరు ప్రొడ్యూసర్, అతను మనకి ఇక్కడ రామానాయుడు ఎలాగో కన్నడలో అలా చాలా పెద్ద ప్రొడ్యూసర్. అతను ఒకసారి పరిచయం అయ్యాడు, ఇక్కడ పరిచయం చేశాడు అనమాట. వచ్చినప్పుడు అరే ఈయనైతే నేను తెలుగు అతనే, అతను కన్నడ అతను కాదు. అరే ఈయనైతే నేను కూడా జాయిన్ అవుతాను, నా సపోర్ట్ ఉంది మీకు, వెళ్ళండి ముందుకు వెళ్ళండి, ఈ సినిమా మనం చేద్దాం. దీని తర్వాత అల్లరి నరేష్ కూడా, రామానాయుడుతో నాకు బాగా క్లోజ్, నేను అల్లరి నరేష్ ఒరే అని పిలుస్తాను, అల్లరి నరేష్ని పెట్టేసి రెండో మూవీ చాలా చెప్పేశాడు. సరే ఇంకా ఉత్సాహం వచ్చింది, మళ్ళీ ముందుకు దూకింది. మళ్ళీ ఎంత తయారు చేస్తున్నాను అంత ఫైనల్ అవుతుంది, షూటింగ్కి వెళ్తాం అనుకుంటుంటే టప్పని హార్ట్ అటాక్తో పోయాడు ఆయన. అయ్యో. ఆయన హార్ట్ అటాక్తో పోయాడు ఆయన. అంటే ఇదంతా చూస్తే మీకు ఏమనిపిస్తుంది? నేను డెస్టినీలో సినిమా లేదా, లేకపోతే సినిమా మీ డెస్టినీ కాదా ఏంటి? నేను ఈ మధ్య ఇలా కొన్ని జరిగాయి. ఇది ఒకటి ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇంక ఇలా మాట్లాడితే చాలా చెప్పాల్సి వస్తుంది. మీరు 10 గంటల ఇంటర్వ్యూ అయితే బాగుండదు. అయితే నేను ఆలోచనలో పడ్డాను, నాది బ్యాడ్ లక్, నాకేదో బ్యాడ్ లక్ ఉంది, నాకు సరిగ్గా లేదు, అందుకనే ఇలా జరుగుతున్నాయి. ఇక్కడ ఇలా వస్తుంది, అది సరే. అదే మీకు సినిమా రాత లేదేమో అంటున్నాను. అదే నాది బ్యాడ్, నాకు సరిగ్గా లేదు నా రాత అనుకుంటే మళ్ళీ ఇంకోటి ఆలోచించా, నాకు సరిగ్గా రాత లేకపోతే నాకేదన్నా జరగాలి, కానీ ఇంకోటి తండ్రి పోవడం, ఇంకోటి హార్ట్ అటాక్, అది కరెక్ట్ కాదు కదా. నాకు జరగాలి, నా రాదు బాబుది అని. ఏంటబ్బా ఇది నేను అలా ఆలోచనలో ఉన్నాను. కానీ ఇప్పుడు ఏదో కొంచెం మూవ్ అవుతుంది ఒకటి. ఇంకోటి ఏంటంటే రామ్ గోపాల్ వర్మ చాలాసార్లు అడిగాడు, మీరు ఎందుకు చేయరు. ఇంకొక అతను అడిగాడు, ఇంకో డైరెక్టర్ వచ్చి నన్ను అడిగాడు, మిమ్మల్ని మా మూవీలో చేద్దాం అడుగుతుంది, కావాలి మాకు మిమ్మల్ని అంటే. అప్పుడు నేను అన్నాను, నేను విలన్ అయితే చేస్తాను అన్నాను, విలన్ క్యారెక్టర్ అయితే చేస్తాను. అదేంటి అని అన్నాడు. అంటే ఇప్పుడు నాకు హీరో క్యారెక్టర్ ఎవడు హీరోతో ఈక్వల్గా ఏజ్తో సంబంధం లేని విలనే కదా, విలన్ అయితే చేస్తాను. అమ్మా పెద్ద టార్గెటే పెట్టుకున్నారు మీరు అని అన్నాడు. సరే, అది తర్వాత అతనికి ఇలానే ప్రొడ్యూసర్స్తో ఏదో అయ్యి అది ముందుకు వెళ్ళలేదు. ఇప్పుడు ఒకటి మూవ్ అయింది. నాకు ఇన్నాళ్ళు ఇంట్రెస్ట్ లేదు, కానీ ఈ మధ్య నేను ఏ నిర్ణయం తీసుకున్నానంటే, ఇంత జర్నీ చేశాను నేను క్రియేటివ్ సైడ్, ప్రతి దాంట్లో నిరూపించుకున్నాను. ఇది ఇంతమంది అడుగుతున్నారు కదా, ఏమీ లేకుండా అడగరు కదా. ఇప్పుడు నేను జంజాలు కానీ ఈ సచిన వీళ్ళందరూ నాకు పరిచయం బాగా. నేను చేస్తానంటే వాళ్ళు వెంటనే ఏదో ఒకటి ఇచ్చుండేవాడు. ఇప్పుడు నేను ఎందుకు చేయకూడదు అని ఎందుకంటే ఇప్పటికే అడుగుతున్నాను నన్ను, ఇంతకాలం అయినా కూడా మీరు చేయండి అని. నేను ఇప్పుడు ఒక అడిగి ముందుకేస్తున్నాను, నేను చేయబోతున్నాను. అది త్వరలోనే సెట్స్కి వెళ్ళొచ్చు. లీడ్ రోల్, చిన్న రోల్ వేయను నేను,
చిన్న రోల్ నేను వేయను, లీడ్ రోల్. అంటే ఆ సినిమాలో ఐదు క్యారెక్టర్లు ఉంటే ఐదిట్లో నాదొకటి. ఓ కంగ్రాచులేషన్స్, వెరీ గుడ్ అండి. అటువంటి మొత్తానికి మీ సినీ కళ కాదు, సారీ ఎవరిదో కళ, మీ సినిమా ఎవరిదో సినిమా కళ మీరు సాకారం సో చేస్తున్నారు. నేనేంటంటే ఇది కూడా నిరూపించుకుందాం, చూద్దాం ఎంతవరకు సక్సెస్ఫుల్. ఇప్పటిదాకా నేను ఈ క్రియేటివ్ సైడ్ నేను అనుకున్నట్టు జరిగాయి. ఇది చూద్దాం, ఎందుకని ఇంతమంది అన్నారు కదా, చూద్దాం. నేను అన్ని విధాలా నిరూపించుకుని ఓకే, I want to prove myself. Catch me on I Dream.